Hello guys, welcome to Tell Pharma channel. This is J Amulya, BPharm graduate. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే దేవుడి దయవల్ల సూపర్ డూపర్గా ఉన్నాను. సో లెట్స్ బిగిన్ ద క్లాస్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెల్ బయాలజీ అనమాట. సో మనకి 10th లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్ అనేది సరిపోతుంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ బీఫామ్లో వచ్చేసి జస్ట్ అంటే బీఫార్మసీ వచ్చేసి ఎంపీసీ చేసే వాళ్ళు కూడా చేస్తారు కాబట్టి సో వాళ్ళకి కొంచెం ఇంట్రడక్టరీగా ఉంటుంది. సో ఇది 2 సబ్జెక్ట్స్లో మనకి కవర్ అయిపోతుంది అనమాట సెల్ గురించి. సో ఒకటి వచ్చేసి మనకి హ్యాప్లో కవర్ అవుతుంది, హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ 1, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి రెమీడియల్ బయాలజీలో మనకి టాపిక్ అనేది కవర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే రెమీడియల్ బయాలజీ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళకి రెమీడియల్ బయాలజీ ఉంటుంది, అండ్ బైపీసీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళకి మ్యాథ్స్ ఉంటుంది. సో బయాలజీ వాళ్ళకి ఇక్కడ ఎంపీసీ వాళ్ళకి కవర్ అవుతుందన్నమాట ఈ టాపిక్. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా సో ఈ టాపిక్స్ని నేను ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్ సెల్ బయాలజీ. సో ఫస్ట్లీ మనం చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్ టు సెల్ అనమాట. సో ఏ సెల్ ఈజ్ ఏ బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. సో ఒక లివింగ్ ఆర్గానిజంకి బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఏంటి అంటే సెల్ అన్నమాట. సో మన స్ట్రక్చరల్గా అంటే ఇప్పుడు మనకి సెల్స్ అన్నీ గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్నీ కూడా టిష్యూని ఫామ్ చేస్తాయి. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ అన్నీ కూడా ఆర్గాన్ని ఫామ్ చేస్తాయి. ఆర్గాన్స్ అన్నీ గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ అన్నీ కూడా బాడీ అదే ఒక సిస్టమ్ అవుతుంది. ఆ సిస్టమ్ అన్నీ కూడా బాడీ అయిపోతుంది. సో అది స్ట్రక్చరల్ యూనిట్ అనమాట. ఒక లివింగ్ ఆర్గానిజంకి సెల్ అనేది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫంక్షనల్గా ఏంటి అంటే ఈ సెల్లోనే డిఎన్ఏ కూడా ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క యాక్టివిటీ ఈ సెల్ ద్వారానే మనకి జరుగుతుంది. సో దాన్ని బట్టి ఫంక్షనల్ యూనిట్ అని అంటాము. సో అకార్డింగ్ టు సెల్ థియరీ పోస్టులేట్స్ దట్ ఎ సెల్ ఈజ్ ఎ బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ లైఫ్. సో ఈ సెల్ థియరీ ప్రకారం మనం చూసినట్లయితే ఒక సెల్ అనేది బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అన్నమాట. సో చెప్పాను కదా ఇందాక గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్నీ కూడా టిష్యూస్ లాగా అవుతాయి. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ అన్నీ కలిసి ఒక ఆర్గాన్గా ఫామ్ అవుతుంది. సో అదొక బిల్డింగ్ బ్లాక్ అన్నమాట. లైఫ్కి ఒక బిల్డింగ్ బ్లాక్ లాగా ఉంటుంది అని సెల్ థియరీ అనేది పోస్టులేట్ చేశారనమాట. విచ్ మేక్స్ ఎనీథింగ్ లివ్. సో ఇవన్నీ అంటే ఒక సెల్ లివ్ అవుతేనే సర్వైవ్ అవుతేనే ఆర్గాన్ కానివ్వండి లేకపోతే టిష్యూ కానివ్వండి అవి సర్వైవ్ అవుతాయి అన్నమాట. సెల్ అనేది డెడ్ అయిపోతే ఆ పార్ట్లో రాను ఆ పార్ట్ అనేది మనకి పని చేయకుండా పోతుంది. సో బికాజ్ ఆఫ్ దాట్ బిల్డింగ్ బ్లాక్ అని అంటాం, బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ లైఫ్. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ సెల్ఫ్ సఫిషియంట్ టు క్యారీ అవుట్ ఆల్ ద ఫండమెంటల్ ఫంక్షన్స్ ఆఫ్ అన్ ఆర్గానిజం. సో ఒక ఆర్గానిజం అనేది ఫండమెంటల్ ఫంక్షన్స్ని చేయడానికి మొత్తం సెల్ఫ్ సఫిషియంట్ అనమాట. ఒక సెల్ సరిపోతుంది ఫండమెంటల్ ఫంక్షన్స్ అన్నిటినీ కూడా క్యారీ అవుట్ చేయడానికి ఆ సెల్ అనేది ఒకటి సరిపోతుంది. అంటే వేరే ఇంకేమీ అవసరం లేదు, సెల్స్ ఉంటే సరిపోతుంది అనమాట. సో అలాగా ఉంటుంది ఒక ఆర్గానిజం. తన లైఫ్ జరగాలి అండ్ సర్వైవ్ అవ్వాలి, ఫంక్షన్స్ అన్నీ నార్మల్గా జరగాలి అని అంటే ఒక సెల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ సెల్ ఆర్గానెల్స్. సో సెల్లో ఏమేమి ఆర్గానెల్స్ ఉంటాయి? సో మనకి ఇది బేసిక్గా 10th నుంచి వచ్చిన సబ్జెక్ట్ టాపిక్ ఓన్లీ. సో మనకి తెలుసు జనరల్గా సెల్లో ఏముంటాయి అనేసి. సో నార్మల్గా చూసేద్దాము. ద సెల్యులర్ కాంపోనెంట్స్ ఆర్ కాల్డ్ సెల్ ఆర్గానెల్స్. సో సెల్లో ఉన్న కాంపోనెంట్స్ని సెల్ ఆర్గానెల్స్ అని మనం పిలుస్తాము. దే ఇంక్లూడ్ బోత్ మెంబ్రైన్ అండ్ నాన్ మెంబ్రైన్ బ్రౌన్ ఆర్గానెల్స్. సో కొన్ని ఆర్గాన్స్కి మెంబ్రైన్ ఉంటుంది, కొన్ని ఆర్గాన్స్కి మెంబ్రైన్ అనేది ఉండదు. సో వాటిని 2 రకాలుగా మనం
విడదీస్తాం అనమాట. మెంబ్రెయిన్డ్ ఆర్గన్స్ అండ్ నాన్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గన్స్ అని చెప్తాము. దే కోఆర్డినేట్ అండ్ ఫంక్షన్ ఎఫెక్టివ్లీ ఫర్ ద నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద సెల్. సో ఒక సెల్ నార్మల్గా ఫంక్షన్ చేయాలి అని అంటే సెల్కి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. అప్పుడే దాని యొక్క ఫంక్షన్ అనేది ఎఫెక్టివ్గా జరుగుతుందన్నమాట. ఏ సెల్ అయితే ఒక ఆర్గాన్ ఫామ్ చేస్తుందో ఆ సెల్స్ అన్నీ కూడా వాటి మధ్య కోఆర్డినేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వితౌట్ దట్ కోఆర్డినేషన్ ఫంక్షన్ అనేది ఎఫెక్టివ్గా జరగదు. సో దాన్ని బట్టి మనకి డిసీజెస్ రావచ్చు ఆర్ డిజబిలిటీస్ ఏమన్నా రావచ్చు. సో నార్మల్ ఫంక్షన్ని జరిగించడానికి కోఆర్డినేషన్ అనేది తప్పనిసరి అనమాట. ఓకే, నెక్స్ట్ the cell organelles are classified into 3 categories based on present and absence of the membrane. సో ఇక్కడ చదువుకున్నాం కదా membrane and నాన్ membrane bound organelles అని. సో డివైడ్ చేశారని కూడా నేను చెప్పాను. సో ఇక్కడ 3 కేటగిరీస్గా డివైడ్ చేశారనమాట. ప్రెజెన్స్ అండ్ యాబ్సెన్స్ ఆఫ్ ద మెంబ్రెయిన్ని బట్టి దీన్ని బేస్ చేసుకొని 3 కేటగిరీస్గా సెల్ ఆర్గానల్స్ని డివైడ్ చేశారు. సో లెట్స్ సీ దోస్ కేటగిరీస్. సో ఫస్ట్ కేటగిరీ ఏంటి అంటే ఆర్గానల్స్ వితౌట్ మెంబ్రెయిన్. సో మెంబ్రెయిన్ లేని ఆర్గానల్స్ ఏంటి అంటే సెల్ వాల్, దానికి మెంబ్రెయిన్ అనేది ఉండదు. అండ్ రైబోసోమ్స్, సో దానికి కూడా సెల్ మెంబ్రెయిన్ అనేది ఉండదు. అండ్ సైటోస్కెలిటన్ ఆర్ నాన్ మెంబ్రెయిన్ సెల్ ఆర్గానల్స్, దే ఆర్ ప్రెజెంట్ ఇన్ బోత్ ప్రోకారియేట్ ఇన్ యూకారియేట్. సో ప్రోకారియేట్ యూకారియేట్ అంటే మనకి తెలుసు. ప్రోకారియేట్ అంటే వాటిల్లో న్యూక్లియస్ అనేది ఉండదు. యూకారియేట్ అంటే వాటిల్లో న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఓకే, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ప్రోకారియేట్ యూకారియేట్, సో దేంట్లో న్యూక్లియస్ ఉంటుంది అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో నేను ఎలా గుర్తుంచుకుంటానో చెప్తాను, వినండి. అంటే ఇలానే గుర్తుంచుకోండి కాదు, మీకు ఏమైనా యూజ్ అవుతే చూసుకోండి. నేను ఎలా గుర్తుంచుకుంటాను అంటే న్యూక్లియస్ అనేది మనకి రౌండ్ స్పెరికల్ షేప్లో ఉంటుంది కదా. సో ఈ ప్రొనౌన్సింగ్ కూడా యూకారియేట్ అంటున్నాం కదా. సో ఈ సైలెంట్గా ఉంటుంది, యూకారియేట్ అంటున్నాం. సో అదొక రౌండ్ ఫీలింగ్ అనేది వస్తుంది కదా. సో నేను అలాగా గుర్తుంచుకుంటాను. సో దాంట్లో న్యూక్లియస్ అనేది ఉంటుంది. ప్రోకారియేట్ అంటే పో అన్నట్టు ఉంటుంది కదా. సో అందుకని నేను న్యూక్లియస్ దాంట్లో ఉండదు అని గుర్తుంచుకుంటాను. సో మీరు కూడా అలాగా గుర్తుంచుకోగలిగితే గుర్తుంచుకోండి, ఆర్ ఎల్స్ మామూలుగానే గుర్తుంటుంది అంటే నో ప్రాబ్లం, లివ్ విత్ దిస్. సో ఇలాంటి 2 సెల్స్లో కూడా ఈ ఇవి అనేవి ఉంటాయి. వేర్ సెల్ వాల్, రైబోజోమ్, సైటోస్కెలిటన్. సో ఇవన్నీ కూడా బోత్ యూకారియోట్లో ఉంటాయి, ప్రోకారియోట్లో కూడా ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ వచ్చేసి సింగిల్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గానల్స్. సో మనకి ఏంటంటే డబుల్ మెంబ్రెయిన్ ఉంటుంది, సింగిల్ మెంబ్రెయిన్ ఉంటుంది, అసలు మెంబ్రెయినే ఉండకుండా ఉంటుంది. సో ఇలాగ 3 కేటగిరీస్ని మనకి డివైడ్ చేశారనమాట. సో సింగిల్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గానల్స్ ఏంటి అంటే వాక్యూల్, లైజోజోమ్, Golgi apparatus, ear innocent, endoplasmic reticulum comes under this category, present only in eukaryotic cells. సో ఇవన్నీ కూడా యూకారియోటిక్ సెల్స్లో మాత్రమే ఉంటాయన్నమాట, ప్రోకారియోటిక్ సెల్స్లో ఉండవు. సో నెక్స్ట్ డబల్ మెంబ్రెయిన్ బౌండెడ్ ఆర్గానల్స్. సో ఇవి ఏంటి అంటే న్యూక్లియస్, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, ప్రెజెంట్ ఓన్లీ ఇన్ యూకారియోటిక్ సెల్స్. సో మనకి మెంబ్రెయిన్ లేనివి ఎక్కడ ఉంటాయి అని అంటే ప్రోకారియోటిక్లో ఉంటాయి, యూకారియోటిక్లో కూడా ఉంటాయి. బట్ ఈ మెంబ్రెయిన్ కలిగిన ఆర్గానల్స్ అనేవి ప్రోకారియోటిక్లో మనకి ఉండవు, కానీ యూకారియోటిక్లో మాత్రమే మనం చూడగలుగుతామన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు సెల్ ఆర్గానల్స్. సో ఒక్కొక్క ఆర్గానల్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాము. ఫస్ట్ కమింగ్ టు ద ప్లాస్మా మెంబ్రెయిన్. సో ప్లాస్మా మెంబ్రెయిన్ని మనం సెల్ మెంబ్రెయిన్ అని కూడా అంటాము. ఓకే, సెల్ మెంబ్రెయిన్ ఆర్ సైటోప్లాస్మిక్ మెంబ్రెయిన్. సో సైటోప్లాస్మిక్ మెంబ్రెయిన్ అని అంటాం, సెల్ మెంబ్రెయిన్ అని కూడా అంటాం. ఓకే, ఇట్ ఈస్ సెలెక్టివ్లీ మెంబ్రెయిన్. అంటే పర్మియబిలిటీ అని అంటాము. అంటే పర్మియబిలిటీ అంటే
ఓన్లీ సెలెక్టెడ్ థింగ్స్ మాత్రమే లోపలికి అలౌ చేస్తుంది, సెలెక్టెడ్ థింగ్స్ మాత్రమే బయటికి అలౌ చేస్తుంది అనమాట. ఇన్ ఆర్ అవుట్ అనేది సెలెక్టివ్గా ఉంటుంది. సో దాన్ని పర్మేబిలిటీ అంటాము. సో ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ఆర్ సెల్ మెంబ్రెయిన్ అనేది సెలెక్టివ్లీ మెంబ్రెయిన్ అనమాట. సో ఓన్లీ స్పెసిఫిక్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే, స్పెసిఫిక్ అయాన్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే, సో ఒక స్పెసిఫిక్ ఉన్న వాటిని మాత్రమే లోపలికి అలౌ చేస్తుంది ఆర్ బయటికి అలౌ చేస్తుంది. అన్నిటికీ ఇది అలౌ చేయదన్నమాట, అన్నిటినీ. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ లిపిడ్ bilayer అండ్ protein molecules which are embedded. లిపిడ్ బైలేయర్ ప్రోటీన్ మాలిక్యూల్స్తో ఇది ఎంబెడ్ అయి ఉంటుంది, అంటే ఇమిడి ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ లిపిడ్ బైలేయర్, సో లిపిడ్ బైలేయర్ అనమాట, అండ్ ప్రోటీన్ మాలిక్యూల్స్, వీటితో ఇమిడి ఉంటుందన్నమాట ఈ మెంబ్రెయిన్. సో నెక్స్ట్ ఇన్ యాన్ యానిమల్ సెల్, సో యానిమల్ సెల్లో మనం చూసుకుంటే ద సెల్ మెంబ్రెయిన్ ఫంక్షన్స్ బై ప్రొవైడింగ్ షేప్ అండ్ ప్రొటెక్షన్. సో యానిమల్ సెల్స్లో అంటే మన సెల్స్లో చూసుకుంటే ఏంటి అంటే సెల్ మెంబ్రెయిన్ అనేది షేప్ని ప్రొవైడ్ చేస్తుంది, అట్ ది సేమ్ టైం ప్రొటెక్షన్ని కూడా ఇస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్. సో ప్లాస్మా మెంబ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఇట్ ఈజ్ రిగార్డెడ్ హ్యాస్ ద ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. సో ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అని ఎంచుతామన్నమాట. అకార్డింగ్ టు దిస్ మోడల్ ద ప్లాస్మా మెంబ్రెయిన్స్ ఆర్ subcellular structures. This is about the plasma membrane. Next, coming to the cytoplasm. సో సైటోప్లాజంలో మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో సైటోప్లాజం మనం చూసినట్లయితే ఇది బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ రెండిట్లో కూడా ఉంటుందన్నమాట. దే ఆర్ జెల్లీ లైక్ సబ్స్టాన్స్. సో జెల్లీ లైక్ సబ్స్టాన్స్ అనేది లోపల ఉన్నట్టు మనకి అనిపిస్తూ ఉంటుంది. ఫౌండ్ బిట్వీన్ ద సెల్ మెంబ్రెయిన్ అండ్ న్యూక్లియస్. సో న్యూక్లియస్కి సెల్ మెంబ్రెయిన్కి మధ్యలో ఉండేది సైటోప్లాజం అనమాట. Composed of water, organic and inorganic compounds. So this is one of the most essential one in which all cell organelles are embedded. So ఈ సైటోప్లాజంలోనే ప్రతి ఒక్క సెల్ ఆర్గనల్, సెల్లో ఉన్న ప్రతి ఆర్గనల్ దీంట్లోనే ఇమిడి ఉంటుందన్నమాట. And which contains enzymes mainly responsible for the controlling all metabolic activities takes place within the cell and or the site for most of the chemical reactions within a cell. సో సెల్లో జరిగే ప్రతి ఒక్క కెమికల్ రియాక్షన్కి ఇదే సైట్ అనమాట. అంటే మీన్ సైటోప్లాజమే సైట్, ఇక్కడే జరుగుతాయి. అండ్ ఈ సైటోప్లాజంలోనే సెల్లో ఉండాల్సిన ప్రతి ఆర్గనల్ ఆ సైటోప్లాజంలోనే ఇమిడి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎంజైమ్స్ కూడా ఉంటాయి. వితిన్ సెల్లో అంటే సెల్ లోపల మనకి మెటబాలిక్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కంట్రోలింగ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎంజైమ్స్కి ఉంటుంది. ఈ ఎంజైమ్స్ కూడా సైటోప్లాజంలోనే ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద సైటోప్లాజం. నెక్స్ట్ కమింగ్ టు ద న్యూక్లియస్. సో న్యూక్లియస్ గురించి మనం బాగా నేర్చుకుంటాము. చాలా చాలా బాగా పరిచయం ఉన్న సెల్ ఆర్గనల్ అనమాట. So let's say about this nucleus. It is a double membraned organelle found in all eukaryotic cells. So అన్ని యూకారియోటిక్ సెల్స్లో మనకి న్యూక్లియస్ అనేది ఉంటుంది, బట్ ఏ ప్రోకారియోటిక్ సెల్స్లో కూడా న్యూక్లియస్ అనేది ఉండదు. సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గనల్ అండ్ యాక్ట్స్ యాజ్ అ కంట్రోల్ సెంటర్. సో కంట్రోల్ సెంటర్గా ఇది యాక్ట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైమ్ ఇట్స్ ఎ లార్జెస్ట్ ఆర్గనల్ అనమాట. సో ఇది లార్జెస్ట్ వన్ అనమాట ఆఫ్ ద సెల్యులర్ యాక్టివిటీస్. సో సెల్యులర్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా కంట్రోల్ సెంటర్ ఏది అంటే న్యూక్లియస్ అనమాట. అండ్ is the storehouse of the cell's DNA. It is a most important point. So సెల్లో డిఎన్ఏస్ అనేవి ఉంటాయి, అవి మనకి బాగా తెలుసు. సో సెల్లో ఉండే ఈ డిఎన్ఏస్కి స్టోర్ హౌస్ ఏంటి అంటే న్యూక్లియసే అనమాట. న్యూక్లియస్లో మనకి క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. సో క్రోమోజోమ్స్లో
డిఎన్ఏస్ అనేవి ఉంటాయి. డబల్ స్టాండర్డ్ డిఎన్ఏస్ ఆర్ present in the chromosomes, which are the storehouse, and it contain teeny spherical body. సో చిన్న చిన్న స్పెరికల్ బాడీస్ అనేవి దాంట్లో ఉంటాయి. దాన్నే న్యూక్లియోలస్ అంటాము, విచ్ క్యారీస్ అన్ ఎసెన్షియల్ స్ట్రక్చర్ కాల్డ్ క్రోమోజోమ్స్. సో నేను ఇప్పుడే చెప్పాను, ఏదైతే న్యూక్లియోలస్ ఉంటుందో ఆ న్యూక్లియోలస్లో క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. క్రోమోజోమ్స్ ఆర్ thin and thread-like structure which carries in another important structure called a gene. సో జీన్ అనేది దాంట్లో మెయింటైన్ చేస్తుంది. సో జీన్నే మనం డిఎన్ఏ అంటాము. సో జీన్ సో ఇది క్రోమోజోమ్స్ అనేవి థిన్గా ఉంటాయి, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్గా ఉంటాయి. సో ఇవి ఏం క్యారీ చేస్తాయి అంటే జీన్ని మనకి క్యారీ చేస్తుంది. జీన్స్ ఆర్ ద హెరిడిటరీ యూనిట్ ఇన్ ఆర్గానిజమ్స్ that is it helps in the inheritance of traits from one generation parent to another అనమాట. సో ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి క్యారెక్టర్ కావచ్చు, ఇన్హెరిటెన్స్ కావచ్చు, ఏదైనా సరే ట్రేట్స్ అనేవి ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి హెరిడిటరీ రూపంలో జీన్స్ అనేవి మనకి ట్రాన్స్ఫర్ అనేవి అవుతాయి అన్నమాట. సో to another offsprings anamata. Hence the nucleus controls the character and function of the cell in our body. సో దీన్ని బట్టి మనం ఏమంటాము అంటే న్యూక్లియస్ అనేది క్యారెక్టర్స్ని అండ్ ఫంక్షన్ ఆఫ్ ద సెల్స్ని బాడీలో మనకి కంట్రోల్ చేస్తుందన్నమాట. న్యూక్లియోలై ఇన్ ద న్యూక్లియస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఆర్ఎన్ఏ. సో న్యూక్లియోలై ఏంటి అంటే ప్రోటీన్ అండ్ ఆర్ఎన్ఏని సింథసైజ్ చేయడంలో రెస్పాన్సిబుల్ తీసుకుంటుంది అనమాట. సో ఈ న్యూక్లియస్ ఎక్కడ ఉంటుందంటే న్యూక్లియస్లో ఉంటుంది. సో ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద న్యూక్లియస్ ఈజ్ టు మానిటర్ సెల్యులర్ యాక్టివిటీస్. సో సెల్యులర్ యాక్టివిటీస్ని అసలు న్యూక్లియస్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అంటే సెల్యులర్ యాక్టివిటీని మనకి మానిటర్ చేస్తుంది, ఇంక్లూడింగ్ మెటబాలిజం అండ్ గ్రోత్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ డిఎన్ఏస్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. సో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకొని న్యూక్లియస్ ఏం చేస్తుంది అని అంటే మెటబాలిజంలో గ్రోత్లో మనకి యూజ్ అవుతుందన్నమాట. సో ఇట్ ఈస్ అబౌట్ ద న్యూక్లియస్. నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ద ఈఆర్, ఇట్ మీన్స్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈజ్ ఏ నెట్వర్క్ ఆఫ్ మెంబ్రేనియస్ canals filled with ఫ్లూయిడ్. సో మనకి తెలుసు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎలా ఉంటుందో. సో మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న పిక్చర్ని మనం చూసినట్లయితే మనకి ఎట్లా ఉంది, నెట్వర్క్ లాగా ఉంది. సో అది మెంబ్రేనియస్ క్యానల్స్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్. సో మనకి ఒక బాగా కెనాల్స్గా ఉంది, చూసారు కదా. సో ఇలా వాటిలో ఏంటంటే ఫ్లూయిడ్ అనేది ఫిల్ అయి ఉంటుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్పోర్టింగ్ మెటీరియల్స్ త్రూ అవుట్ ద సెల్. సో త్రూ అవుట్ ద సెల్ మొత్తంలో మెటీరియల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మనకి జనరల్గా తెలుసు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది టూ టైప్స్ ఆఫ్ ఈఆర్ ఆర్ ప్రెజెంట్. దే ఆర్ RER and SER. RER in a sense rough endoplasmic reticulum and SER in a sense smooth endoplasmic reticulum. సో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి తేడా ఏంటి అంటే జస్ట్ ఓన్లీ రైబోజోమ్ అనేది దీంట్లో ప్రజెంట్ అయి ఉంటుంది అండ్ దీంట్లో యాబ్సెంట్ అయి ఉంటుంది. సో దాని కారణంగా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. So rough endoplasmic reticulums, these are composed of cisternae, tubules and vesicles which are found throughout the cell and are involved in protein manufacturing. So protein manufacturing lo ivi anevi involve avutayi annamata. So throughout cells ivanni kuda manaki untayi. So దాన్ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. వెరాజ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వచ్చేసి దే ఆర్ ద స్టోరేజ్ ఆర్గనల్ అసోసియేటెడ్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ లిపిడ్స్, స్టెరాయిడ్స్ and also responsible for detoxifying the cell. So
ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వచ్చేసి స్టోరేజ్ అనమాట. దాంతోపాటు లిపిడ్స్ అండ్ స్టెరాయిడ్స్ ప్రొడక్షన్లో ఇది ఉపయోగపడుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే డిటాక్సిఫైయింగ్ ద సెల్ అనమాట. సో సెల్లో ఏదైనా టాక్సిక్ సబ్స్టాన్సెస్ ఏమైనా ఉంటే దాన్ని డిటాక్సిఫై చేస్తుంది. సో ఇట్ ఈస్ అబౌట్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ద మైటోకాండ్రియా. సో మన అందరికీ తెలుసు ఇట్ ఈస్ అ పవర్ హౌస్ ఆఫ్ సెల్ అనమాట. ఏటీపీని స్టోర్ చేస్తుంది. సో దానివల్ల మనకి మన ఎనర్జీని ఫామ్ చేస్తుంది, ఏటీపీని స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి దీన్ని పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని మనం అంటాం. మైటోకాండ్రియా ఆర్ కాల్డ్ ద పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ హ్యాస్ దే ప్రొడ్యూస్ ఎనర్జీ. సో ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి వాటిని పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటాం. ఎనర్జీ రిచ్ మాలిక్యూల్స్ ఫర్ ద సెల్ అనమాట. సెల్కి ఎనర్జీ రిచ్ మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దానివల్ల పవర్ హౌసెస్ అని అంటాం. It is a double standard membrane bound sausage shaped organelle found in almost all eukaryotic cells. సో అన్ని యూకారియోటిక్ సెల్స్లో ఇది ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ అ సైట్ ఆఫ్ ఎరోబిక్ రెస్పిరేషన్. సో మనకందరికీ తెలుసు ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి, ఎరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి అని. ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే మనకి వితౌట్ ఆక్సిజన్ని మనం ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటాం. విత్ ఆక్సిజన్ అయితే మనం ఎరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ఎరోబిక్ రెస్పిరేషన్ ఇన్ ద సెల్స్ ప్రొడ్యూస్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీస్ అండ్ హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మాలిక్యూల్స్. సో ఎనర్జీని ఇస్తుందన్నమాట. ఏ ఫామ్లో ఇస్తుందంటే ఏటీపీ ఫామ్లో మనకి ఎనర్జీని అనేది స్టోర్ చేస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం ప్రొడ్యూస్ కూడా చేస్తుంది. సో ఇట్ ఈస్ అబౌట్ ద మైటోకాండ్రియా. నెక్స్ట్ కమింగ్ టు ద రైబోజోమ్స్. సో ఈ రైబోజోమ్స్ వల్లనే మనకి ఈఆర్స్ అనేవి 2గా డివైడ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ కూడా మనకి చెప్తారు చూడండి. దెర్ ఆర్ నాన్ మెంబ్రెయిన్ బౌండ్ అండ్ ఇంపార్టెంట్ సైటోప్లాస్మిక్ ఆర్గానెల్స్ ఫౌండ్ ఇన్ క్లోజ్ అసోసియేషన్ విత్ ద ఈఆర్. సో ఇవి నాన్ మెంబ్రెయిన్ బౌండ్ అన్నమాట, బౌండ్ ఆర్గానెల్స్. మనం స్టార్టింగ్లో చూసాము వేర్ సెల్ వితౌట్ మెంబ్రెయిన్ అని చూసాం కదా. సో దాంట్లో ఫస్ట్ కేటగిరీకి చెందింది రైబోజోమ్ అనమాట. సో రైబోజోమ్స్ అనేవి నాన్ మెంబ్రెయిన్ బౌండ్ అండ్ ఇంపార్టెంట్ సైటోప్లాస్మిక్ ఆర్గానల్. సో సైటోప్లాస్మిక్ ఆర్గానల్లో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి అంటే ఈఆర్లో కనిపిస్తుంది. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్స్లో మనకి కనిపిస్తుంది. రైబోజోమ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టినీ particles in a large number of cells. సో లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్స్లో చాలా టినీ పార్టికల్స్గా మనకి రైబోజోమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆర్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ 2/3 ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ 1/3 ఆఫ్ ప్రోటీన్. సో దాంట్లో 2/3 ఆఫ్ ఆర్ఎన్ఏ ఉంటుంది, అట్ ది సేమ్ టైం 1/3 ఆఫ్ ప్రోటీన్ అనేది మనకి ఉంటుంది. సో వాటితో కంపోజ్డ్ అయి ఉంటుంది. దే ఆర్ నేమ్డ్ హ్యాస్ ద 70S ఫౌండ్ ఇన్ ప్రోకారియోటిక్ అండ్ 80S ఫౌండ్ ఇన్ యూకారియోటిక్. సో రైబోసోమ్స్ అనేవి మనకి 70Sగా ప్రోకారియోటిక్స్లో ఉంటాయి అండ్ 80Sగా మనకి యూకారియోటిక్స్లో ఉంటుంది. ఎస్ అంటే ఏంటంటే స్టాండ్స్ ఆర్ రిఫర్స్ ద డెన్సిటీ అండ్ ద సైజ్. సో రైబోజోమ్ యొక్క సైజ్ దాని డెన్సిటీని బేస్ చేసుకొని అంటే ఎస్ని రీప్రజెంట్ చేస్తారనమాట. సో ఎస్ ఇక్కడ 70S అంటే ఎస్ అంటే ఏంటి రిఫర్ చేస్తుంది అంటే డెన్సిటీ అండ్ సైజ్ని రిఫర్ చేస్తుంది. ఇక్కడ 80లో కూడా సేమ్, ఈ ఎస్లో కూడా మనకి డెన్సిటీ అండ్ సైజ్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ యూకారియోటిక్స్లో మనకి 80S ఉంటుంది అండ్ ప్రోకారియోటిక్స్లో మనకి 70S అనేది ఉంటుంది. ఎస్ ఈజ్ నథింగ్ బట్ స్వెడ్బర్గ్స్ యూనిట్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రైబోసోమ్స్ ఆర్ ఐదర్ ఎంకంపోజ్డ్ విత్ ఈఆర్ ఆర్ ఫ్రీలీ ట్రేసెడ్ ఇన్ ద సెల్ సైటోప్లాజం. సో ఈ రైబోసోమ్స్ అనేవి ఈఆర్లో ఉంటాయి అండ్ లేకపోతే ఫ్రీగా సైటోప్లాజంలో ఉండిపోతాయి. సో
నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రైబోజోమల్ ఆర్ఎన్ఏ అండ్ రైబోజోమల్ ప్రోటీన్స్ అనేవి 2 కంపార్ట్మెంట్స్ దే టుగెదర్ కన్స్టిట్యూట్ రైబోజోమ్స్ అనమాట. ఓకే, మనం ఇక్కడ స్టార్టింగ్లో చూసాము దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ 2/3 ఆఫ్ ఆర్ఎన్ఏ. సో దీన్ని మనం ఏమంటాము అంటే రైబోజోమల్ ఆర్ఎన్ఏ అంటాం. అండ్ అట్ ది సేమ్ టైం 1/3 ఆఫ్ ప్రోటీన్ ఉన్నాయి ఏమంటే రైబోజోమల్ ప్రోటీన్స్ అంటాం. సో ఈ రెండింటిని కలిపి మనకి రైబోజోమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ద ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ రైబోజోమ్స్ ఇంక్లూడింగ్ ప్రోటీన్ సింథసిస్ ఇన్ ద లివింగ్ సెల్స్. సో లివింగ్ సెల్స్లో ప్రోటీన్ సింథసిస్లో మనకి రైబోజోమ్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో వాటి యొక్క ప్రైమరీ ఫంక్షన్ అయితే ప్రోటీన్ సింథసిస్ అండ్ దట్ ఎన్షూర్స్ ద సర్వైవల్ ఆఫ్ సెల్స్. సో సర్వైవ్ అవ్వడానికి సెల్స్ అనేవి సర్వైవ్ అవ్వడానికి ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ వాటి యొక్క సింథసిస్లో రైబోజోమ్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. వీటి యొక్క ప్రైమరీ ఫంక్షన్ కూడా అదే. నెక్స్ట్ కమింగ్ టు ద గాల్గి apparatus. సో గాల్గి apparatusని మనం ఇంకేమని పిలుస్తాము అంటే గాల్గి కాంప్లెక్స్ అని పిలుస్తాం. ఇట్ ఈస్ ఏ membrane bound organelle which is mainly composed of a series of flattened scattered pouches called cisternae. సో ఇలాగా మనకి మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్ అనమాట గాల్గి apparatus. సో దీంట్లో మనకి ఇవన్నీ కూడా ఉంటాయి. దిస్ ఈజ్ primarily responsible for transporting, modifying and packaging proteins and lipids to targeted destinations. సో ఇవి దేనికి రెస్పాన్సిబుల్ అవుతాయి అని అంటే ట్రాన్స్పోర్టింగ్లో బాగా రెస్పాన్సిబుల్ అనమాట. ఈ ట్రాన్స్పోర్టింగ్లో ఏంటి అంటే మోడిఫై చేస్తాయి అండ్ దెన్ ప్యాకేజింగ్ ప్రోటీన్స్ లిపిడ్స్ని ప్రోటీన్స్ని ప్యాకేజింగ్ చేసి వాటి యొక్క టార్గెటింగ్ డెస్టినేషన్కి అవి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఇట్ ఈస్ అ ప్రైమరీ యాక్షన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గాల్గి apparatus. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద సీలియా అండ్ ఫ్లాజిల్లా. సో సీలియా అండ్ ఫ్లాజిల్లా మనకి బాగా సుపరిచితమైన ఆర్గాన్స్. ఏంటి అంటే సింపుల్లీ సీలియా ఫ్లాజిల్లా ఇవి మూమెంట్లో ఉపయోగపడతాయి అన్నమాట. సీలియా ఆర్ హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్. సో సీలియా అనేవి చిన్నగా ఇలా హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఫ్లాజిల్లా అంటే కొంచెం పెద్దగా ఉంటాయి, ఇలాగుంటాయి. So cilia are hair-like projections, small structures present outside the cell wall and works to move the cell and cell or extracellular fluid. So extracellular fluid ni move cheyadaniki కానీ లేకపోతే సెల్లే మూవ్ అవడానికి కానీ ఇది వర్క్ చేస్తుంది. సో ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్ ఉంటుంది. సో సెల్ బయట ఇది ఉంటుంది. స్మాల్ ప్రొజెక్షన్స్, హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి మనకి సీలియాలో ఉంటాయన్నమాట. సో సీలియా అంటేనే చిన్నవి హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద ఫ్లాజిల్లా ఆర్ స్లైట్లీ బిగ్గర్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సెల్ మూమెంట్స్. సో సెల్ మూమెంట్స్లో ఇది మనకి యూజ్ అవుతుంది. బట్ ఫ్లాజిల్లా అనేది స్లైట్లీ బిగ్గర్ దాన్ ద సీలియా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద సెంట్రోసోమ్ అండ్ సెంట్రియోల్స్. సో సెంట్రియోల్స్ అనేవి మనకి చూసినట్లయితే ద సెంట్రోసోమ్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 మ్యూచువల్ పర్పెండిక్యులర్ structures called as centroles. సో సెంట్రోమ్ అనేవి 2 పర్పెండిక్యులర్ మ్యూచువల్ స్ట్రక్చర్స్ అనమాట. ఆ రెండింటిని కలిపి సెంట్రోల్స్ అంటాం. ద సెంట్రోల్స్ ఫ్రమ్ బేసల్ బాడీ. సో బేసల్ బాడీస్ నుంచి సెంట్రోమ్స్ అనేవి వస్తాయి. లైక్ ఆఫ్ ద సీలియా అండ్ ఫ్లాజిల్లా ఎక్కడి నుంచి అయితే వస్తుందో అంటే ఈ సీలియా అండ్ ఫ్లాజిల్లా అనేది బేసల్ బాడీస్ నుంచి మనకి ఏంటి ఓపెనింగ్ అవుతాయి. ఈ సీలియా అండ్ ఫ్లాజిల్లా అనేవి బేసల్ బాడీస్ నుంచి మనకి ఇలా ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ బేసల్ బాడీస్ నుంచి ఈ సెంట్రోల్స్ అనేవి వస్తాయి. గివ్ రైస్ టు స్పిండల్ ఫైబర్స్ డ్యూరింగ్ సెల్ డివిజన్. సో వీటి నుండి వచ్చే ఈ సెంట్రియోల్స్ ఏం చేస్తాయి అంటే
స్పెండిల్ ఫైబర్స్ అనేవి రిలీజ్ చేస్తాయి ఆర్ గివ్ రైస్ అలా మారుతాయి అన్నమాట. స్పిండిల్ ఫైబర్స్గా మారుతాయి సెల్ డివిజన్లో మనకి. సెల్ డివిజన్లో మనకి స్పెండిల్ ఫైబర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ఎలా వస్తాయంటే సెంట్రియోల్స్ వల్ల వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వాక్యూల్స్. సో వాక్యూల్స్ వచ్చేసినట్లయితే వాక్యూల్స్ ఆర్ మోస్ట్లీ డిఫైన్డ్ యాజ్ అ స్టోరేజ్ బబుల్స్. సో స్టోరేజ్ బబుల్స్ లాగా స్టోరేజ్ బబుల్స్ అనమాట వాక్యూల్స్ అంటే, ఆఫ్ ఇర్రెగ్యులర్ షేప్స్. సో ఒక షేప్ అనేది పర్టికులర్ షేప్ అనేది వాక్యూల్స్కి ఉండదు, ఇర్రెగ్యులర్ షేప్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ సెల్స్. సో ఈ సెల్స్లో ఇవి ఇర్రెగ్యులర్ షేప్లో ప్రజెంట్ అయి ఉంటాయి. విచ్ ఆర్ ఫ్లూయిడ్ ఫిల్డ్ ఆర్గానెల్స్ ఎన్క్లోజ్డ్ బై ఏ మెంబ్రెయిన్. సో మెంబ్రెయిన్తో ఎన్క్లోజ్డ్ అయ్యి ఉంటాయి, దాంతోపాటు ఫ్లూయిడ్ అనేది దాని లోపల ఫిల్ అయి ఉంటుంది అనమాట. ఓకే, దీస్ స్టోర్స్ ద ఫుడ్ అండ్ ఎ వెరైటీ ఆఫ్ న్యూట్రియంట్స్ దట్ ఎ సెల్ మైట్ నీడ్ టు సర్వైవ్. సో ఇవి స్టోర్ చేసుకుంటాయి. ఏం స్టోర్ చేసుకుంటుంది? ఫుడ్ని స్టోర్ చేసుకుంటుంది ఆర్ ఎ వెరైటీ ఆఫ్ న్యూట్రియంట్స్ని ఇవి స్టోర్ చేసుకుంటుంది. ఇది ఏదైతే స్టోర్ చేసుకుంటుందో అది సెల్ అనేది సర్వైవ్ అవ్వడానికి యూజ్ అవ్వే ఫుడ్ని న్యూట్రియంట్స్ని ఇవి స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో స్టోర్స్ వేస్ట్ ప్రోడక్ట్స్. సో వేస్ట్ ప్రోడక్ట్స్ని కూడా ఇది స్టోర్ చేసుకుంటుంది విచ్ ఆర్ థ్రోన్ అవుట్ బై వాక్యూల్స్. సో వాక్యూల్స్ ద్వారా మనకి ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి బయటికి త్రో అవుట్ అయిపోతాయి, వెళ్ళిపోతాయి అన్నమాట. థస్ ద రెస్ట్ ఆఫ్ సెల్ ఈజ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ కంటామినేషన్. సో అలాగా వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి దీంట్లో నుంచి మనం వాక్యూల్స్ అనేవి సెల్లో నుంచి మనకి బయటకు తోసేస్తాయి కాబట్టి మనకి సెల్ అనేది కంటామినేట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయబడుతుంది. కంపేర్డ్ టు యానిమల్స్, plant cells have larger vacuoles. So compared to animals తో కంపేర్ చేసుకుంటే ప్లాంట్ సెల్స్ హ్యావ్ లార్జర్ వాక్యూల్స్. సో ప్లాంట్ సెల్స్కి ఎక్కువ వాక్యూల్ అంటే పెద్ద వాక్యూల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద సెల్ ఆర్గనెల్స్ అండ్ సెల్ స్ట్రక్చర్ అండ్ బయాలజీ ఆఫ్ ద సెల్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నేను బీఫామ్లో జరిగిన ప్రతి ఒక్క టాపిక్ని, ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్లీజ్ గో త్రూ మై ప్లేలిస్ట్. సో నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఆర్ సజెషన్స్ ఉన్నా కామెంట్ చేయండి. And thank you so much. Bye bye.